బీజాపూర్లో సిఆర్పీఎఫ్ 151 బెటాలియన్ సివిక్ యాక్షన్ ప్రోగ్రాం. గ్రామస్తులకు నిత్యావసర వస్తువుల పంపిణీ, విద్య, అభివృద్ధికి ప్రోత్సాహం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సరిహద్దు ప్రాంతం ఛత్తీస్గఢ్. బీజాపూర్ జిల్లా పామెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరగుట్ట గ్రామంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ 151 బెటాలియన్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ ఛత్తీస్గఢ్ సెక్టార్ ఐజీ రాకేష్ అగర్వాల్, డీఐజీ ఎన్కే సింగ్, కమాండెంట్ రాజీవ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సైకిళ్లు, దుప్పట్లు, చీరలు, ధోతి, వ్యవసాయ పరికరాలు, క్రీడా సామగ్రి అందజేశారు. పిల్లలకు విద్యా సామగ్రి, స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. యువత కోసం క్రికెట్ కిట్లు, క్రీడా సామగ్రిని అందించారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందించారు. సిఆర్పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ మాట్లాడుతూ శాంతి స్థాపన, అభివృద్ధికి సిఆర్పీఎఫ్ కట్టుబడి ఉందని, గ్రామస్తులు తమ పిల్లలను పాఠశాలకు పంపించాలని పిలుపునిచ్చారు. భద్రతా శిబిరాల ఏర్పాటు ద్వారా రహదారుల విస్తరణ, రవాణా సౌకర్యాల అభివృద్ధికి గ్రామస్తులు భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా గ్రామస్తులకు విందు ఏర్పాటు చేసి 151 బెటాలియన్ కమాండెంట్ రాజీవ్ కుమార్ సిఆర్పీఎఫ్ సేవలు గ్రామాల అభివృద్ధికి నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. మరోవైపు జీడిపల్లి సిఆర్పీఎఫ్ క్యాంపుల్లో విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ, జీడిపల్లి 1-2 సిఆర్పీఎఫ్ క్యాంపుల్లో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, సైకిళ్లు, క్రికెట్ కిట్లు, కంబళ్లు, వంట పాత్రలు, వాటర్ డ్రమ్ములు పంపిణీ చేశారు. అదనంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ 228 బెటాలియన్ ఐజీ రాకేష్ కుమార్ అగర్వాల్, దిగ్ ఎన్కే సింగ్, కో లతిపు కుమార్, 2 ఐక్ అమిత్ అతుత్, డీసీ అజిత్ కుమార్, ఓసీ అశుతోష్ అవస్థి, ఆనంద్ కుమార్, రాఘవ రంజన్ ఘా తదితర అధికారులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి భద్రతా దళాలు చేస్తున్న కృషికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.